మాతృదేవోభవ. శిశువైనేయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భవంబులో దోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ. అమ్మా, నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ ఈ పశుతత్వం ఉభయం ముగుల్పెడిని, ఈ పశుతత్వం ఉభయం ముగుల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే, కాశీవాస భాగ్యం బదే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1726వ భాగానికి స్వాగతం పలుకుతుంది. ఆధారణల యోధాత పుష్పకాశ ప్రజాగరః ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణక. 102వ శ్లోకం. ఆధారణలయక ధాత పుష్పకాశక ప్రజాగరక అంతవరకు చెప్పుకోండి. ప్రమాణం ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణక ఆధారణలయో ధాత పుష్పకాశ ప్రజాగరక ఊర్ధ్వగ సర్వేషాం ఉపరి తిష్టన్. అన్ని లోకాలలోకి వైకుంఠం పైన ఉంటుంది అంటారు. అందుకే వైకుంఠపాళి ఆటనే పరమపద సోపాన పటం అన్నారు. అందులో కూడా ఎక్కడో 115వ స్థానంలో ఉంటుంది వైకుంఠం, అంకెల లెక్క ప్రకారం చూసిన. అంచేత ఊర్ధ్వగ పైగా ఈ సంసారం అనేటువంటి వృక్షం, సృష్టి అనే వృక్షం ఊర్ధ్వమూలం అధశాఖం అన్నారు. దాని శాఖలు కిందికి ఉంటాయి, దాని వేళ్ళు పైన ఉంటాయి అన్నారు. ఆ వేళ్లే కదా భగవంతుడు. అంచేత మనం చేరుకోవలసింది పైకి. అందుకే దేవతలను వర్ణించేటప్పుడు, దేవతా స్త్రీలను వర్ణించేటప్పుడు పైనుంచి కిందికి వర్ణిస్తారు. వారు పైనుంచి కిందికి దిగుతారు కాబట్టి మన కావ్యాల్లో కూడా గొప్ప సంప్రదాయం. మానవ స్త్రీలను వర్ణించేటప్పుడు కింది నుంచి పైకి వర్ణిస్తారు. లలితాదేవి వర్ణన మీరు చూసుకోండి. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కొరువిందమణ శ్రేణి కనత్కోటీర మండిత అలా మొదలవుతుంది. మరాళీ మందగమన మహాలావణ్య శేవతికి అని పాదగమనంతో ముగుస్తుంది. అదే వసుచరిత్ర కావ్యంలో గిరిక అనే మానవ స్త్రీని వర్ణిస్తాడు వసుచరిత్రకారుడు. ఎంత సంప్రదాయం పాటించారంటే ఆ కర్షక కవి రైతు కుటుంబంలో పుట్టాడు ఆయన, భట్టుమూర్తి. ఆవిడ పాదాలతో మొదలు పెడతాడు వర్ణన, అక్కడి నుంచి శిరోజాల వరకు వర్ణిస్తాడు. దాన్ని కూడా చాలా అందంగా చెబుతాడు. ఆ పాదాలు కాలి గోళ్ళు నక్షత్రాల్లో ఉన్నాయట. నక్షత్రాల్లో ఉన్నాయని చాలామంది చెప్పారు. ఎందుకు ఉన్నాయంటే నక్షత్రాలు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డాయి అన్నాడు. ఎందుకు పడతాయి అంటే వదన వనజ సరోజ సర్వస్వ హృతాంశుడగుచు కుందు నిందుని దరహాస కందళముల మనుచుమని పాదముల వ్రాలి మరలి చనని విధుని కొమ్మలన ఇంతి మృదు నఖాంకురములమరు అని అద్భుతమైన మాట చెబుతాడు. ఈ గిరికాదేవి చంద్రుల్లో ఉండేటువంటి అందమంతా ఇలా లాగేసుకుని తన మొహాల్లో పెట్టుకుంది. అంటే చంద్రుల్లో ఉండే అందమంతా ఇవి లాగేసుకుని మొత్తం దండయాత్ర చేసి అపహరించింది అనమాట. అందుకని మా ఆయన మొహంలో కళ లేదమ్మా ఈ మధ్య, ఎందుకంటే జీవకళ లేకుండా అయిపోయాడు బొత్తిగా, ఎందుకంటే నువ్వు లాగేసుకున్నావు, దయచేసి మా భర్తను మాకు ఇయ్యమ్మా అని నక్షత్రాలు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డాయట. అందుకే ఆవిడ కాలిగోళ్ళు నక్షత్రాలా ఉన్నాడు. ఏమి తెలుగు కావ్యాలు, ఏమి కవులండి వీళ్ళు అసలు. వీళ్ళకి పాలు తేనె ఏమిటండి, స్వర్గలోకం నుంచి అమృతం పట్టుకొచ్చి దాంతో అభిషేకం చేయాలి ఓపుకుంటాను. ఏం కవులు కళ్ళనీళ్ళు వస్తున్నాయి చెబుతుంటే. ఇంతటి పద్యం రాసిన వాడు కాపు కుటుంబంలో పుట్టాడమ్మా, రైతు కుటుంబంలో పుట్టాడు. నేను మీ సమాచారం కోసం చెబుతున్నా, ఆయన బ్రాహ్మణుడు కాదు. ప్రతి కులం వాళ్ళు, ప్రతి వృత్తి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో పరవశించిపోవలసిన సాహిత్యం మనకు ఉందండి. ఇంత ఊహ, ఇంత మధురమైన ఊహ ఒక రైతుకు రావడమా? రైతును తక్కువ అంచనా వేస్తే ఎలాగా? రాయలసీమలో రెడ్లు ఉన్నారండి, రైతులు ఇప్పటికీ వ్యవసాయం రెడ్లు చేస్తారు ఎక్కువ. అందరూ పంచగొట్టుకుని మామూలుగా వాళ్ళు తిరుగుతూ కనపడతారు. కానీ మీరు ఒక్కడిని ఇలా చెక్కు గీటడం అంటారు, ఏదో ఊరికి ఇలా గీటితే శరీరం మీద 100 పద్యాలు వస్తాయి. 100 అసలు భాగవతం అయితే కంఠస్థమే వాళ్ళకి. భాగవతం కాదు, ఆముక్తమాలి చెబుతారు వీళ్ళు బంగారంగా, చాలా కష్టమని చెప్పడం అది చెబుతారు. రెడ్లు రాయలసీమలో రెడ్లండి. మామూలుగా అవధానాలు వేరే చోట చేసేటువంటి మేమంతా కూడా రాయలసీమలో చేయాల్సి వచ్చేసరికి కొంచెం ఒడుగుతామండి ఇక సహజంగా. ఎందుకంటే పృచ్చుకులు అలాంటి వాళ్ళు అక్కడ సామాన్యులు కాదు. మామూలుగా చూస్తూ నీకు చుట్ట కలుసుకునే వాళ్ళ కనపడతాడు. అమ్మో చుట్ట
గ్రంథాలు కాల్చేస్తాడు అవసరమైతేను మింగేస్తాడు. అది ఉందండి అటువంటి కవి భట్టు. ఆయన అలా వర్ణిస్తాడు సంప్రదాయం. అంచేది మనం ఊర్ధ్వగ భగవంతుడి స్థితికి చేరుకోవడం అంటే పైకి వెళ్ళాలి. అందుకే ఇప్పటికీ ఉపరవాల అంటారు దేవుడిని హిందీలో. పైవాడంటాం మనం కూడా, పైవాడు దయ. పైవాడంటే వాడు పైవాటవాడు ఏమిటి? దేవుడే. ఊర్ధ్వగ సత్పథాచారక సతాం కర్మాణి ఆచరతి అంటే మంచివాళ్ళు తమ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి పనులను భగవంతుడే చేస్తాడు. ఈ ధైర్యం మనకు కలిగించడానికే ఈ నామం సత్పథాచారక. మంచివాళ్ళు అయిన వాళ్ళు చూడండి లోకాన్ని ఉద్ధరించడానికి ఏవో కొన్ని పనులు పెట్టుకుంటారు. ఇది భారం అనిపిస్తుంది సహజంగా. మన ఏదో మన జీవితం మనం చూసుకోకుండా ఇవన్నీ ఏమిటి మనకు అనిపిస్తుంది. కానీ మరి ఎవరు చేయకపోతే ఎలాగా? లోకమేమైపోతుంది. సామూహికమైన ఆలోచన కొంతమందికైనా ఉండబట్టి కదా లోకం బాగుంది, లేదా ఎవరి స్వార్థం వారిదో బట్టే కదా లోకం ఇలా చెడిపోతుంది. మరి ఆ సత్పథంలో నడిచే వాళ్ళకి ఆ కర్మను ఆచరించి ప్రోత్సహించి దానికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడే. సమాజం కోసం నేను ఈ పని చేయదలుచుకున్నాను అని ఎవరైనా నడుం బిగిస్తే దానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనం ఉంటుంది. ఇంకేం కావాలి? సతాం కర్మాణి ఆచరతే అన్నారు శంకరాచార్య వ్యాఖ్యానాలు. అదే సత్పథాచార. అంటే మనం సమాజం మేలుకోర ఒక పనిని భుజస్కంధాల మీద వేసుకుంటే భయపడక్కర్లేదు. భగవంతుడి సాయం ఉంటుంది దానికి. బలమెవ్వరు నీకు నాకు బలవంతులకు బలమెవ్వడు అతడు నాకు బలం అధీశ అన్నాడు ప్రహ్లాదుడు. బలవంతులకి బలహీనులకి అందరికీ బలమైన వాడే, నీకు నాకు బలమైన వాడే నాకు బలమయ్యా, నాకు వేరే బలం ఎక్కడైనా ఉందా, నేను జిమ్కి వెళ్ళానా అన్నాడు ప్రహ్లాదుడు. అదే బలం అండి, అదే సత్పథాచారం. ఊర్ధ్వగ సత్పథ ఆచారక ప్రాణద ప్రణవ పణక ప్రాణదహ. కృష్ణోపనిషత్తులో చెబుతారు ఈ మాటకి అర్థం. ప్రాణమే ప్రాణశక్తి సూర్యుడుగా, అగ్నిగా, ఇంద్రునిగా, మేఘంగా అన్ని రకాల రూపాలు ధరించి మనల్ని పోషిస్తుంది. ఏషోగ్రిస్తపతి ఏష సూర్య ఏష పర్జన్యక మఘవానేష వాయురేష పృథివీరయిర్దేవక సదసత్యామృతం యతు అంటారు కృష్ణోపనిషత్తులు. ఆ ప్రాణవాయువే ప్రాణశక్తి సూర్యుడు, ప్రాణశక్తి ఇంద్రుడు, ప్రాణశక్తి అగ్ని, అదే వాయువు, అదే రయిహి యావత్తు జడ పదార్థంగా సృష్టిలా కనపడుతున్నదంతా అదే. సదసత్య సత్ అసత్ రెండు అది. అమృతం యతు ఆ ప్రాణశక్తిని నమ్ముకుంటే ప్రాణాయామం, ఆ ధ్యాస, ఆ ధ్యానం ఇది యోగ మార్గంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి రెండు ప్రధాన మార్గాలు మనకి మన హిందూ ధర్మశాస్త్రాలు సూచించాయి. ఒకటి సాంఖ్య మార్గం, రెండు యోగ మార్గం. రెండింటిని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కూడా. సాంఖ్య యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది. ధ్యాన యోగంలో అంతా యోగ మార్గం. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సంయకు సమంకాయి శిరోగ్రీవం. సరిగ్గా తల నడుము అన్నీ సమానంగా ఉండేలా కూర్చో, నీ దృష్టి కళ్ళు మూసుకో, దృష్టి భూమధ్యంలో పెట్టు. ఇదంతా యోగ మార్గం. దానికి వివరణ అంతా మీకు నేను టీవీలో చెప్పదగింది కాదు, కానీ లలితా సహస్రంలో ఉంటుంది మీకు. అది సింహంభట్ట రామమూర్తి గారిది, భాస్కర్ రాయల వారిది వ్యాఖ్యానంతో చదువుకుంటే ఇంటి దగ్గర ఆ అభ్యాసం చేసే విధానం కూడా తెలుస్తుంది. కానీ యోగ మార్గానికి ఖచ్చితంగా గురువు ఉండి తీరాలి. ఇంకందులో రెండో మాట లేదు. అది సొంత సాధన కుదరదు అక్కడ. ఎందుకంటే ఏవో రకరకాల ఊహలు వస్తాయి, పెడ మార్గంలో వెళ్ళిపోతాయి. మధ్యకూటత్రయ శక్తి కూటత్రయ రూపిణి అని కూడా. హర నేత్ర అగ్నిసందగ్ధ కామ సంజయ వనౌషధికి శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైకదాపన్న కట్ యథోభాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూళత్రైకూటత్రయ కళేబర కులామృతైకరసిగా కుల సంకేతపాలిని కులాంగన కులాంతస్థా కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచిశ్చక్రోపరి సంస్థిత. ఇంతవరకు మొత్తం యోగ మార్గం. అది గురువు మార్గదర్శనంలోనే చేయాలి తప్ప ఊరికి ఏదో శ్లోకాలు ఏదో నోటుకు వచ్చును కదా అని చెప్పేసి వరుసగా బాసింపెట్లు వేసేస్తే నాడు దిగిపోతాయి. అది ఒక దాంట్లో మళ్ళీ సమయాచారం ఉంది, వామాచారం ఉంది, ఎవరికి తగినది వారు చెబుతారు. దాని లెక్కలు వేరుగా ఉంటాయి. ఉంది సాంఖ్య మార్గం ఉంది. నేను తరచు చెప్పేది అదే, కపిల మహర్షి మార్గం. నాకు చేతలేదు అదే. ఏమిటంటే తత్వ విచారం. 24 తత్వాలు, ఆ తత్వ విచారం మనసుతో చేసే విచారం. ఈ ఏ యోగము చివరికి ప్రాణాయామంతో కూడా పెద్ద నిమిత్తం లేదు. దీనికి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. తత్వ విచారం, కేవలం విచారం. యోగ వాసిష్టం పూర్తిగా దీని మీద ఆధారపడి నడుస్తుంది. మొత్తం 32,000 శ్లోకాల సారాంశం సాంఖ్య మార్గమే. ఏముంది ఆలోచించవయ్యా, నీకు అర్థమైంది కదా అంటాడు. మధ్యలో ఒక చోట ప్రాణాయామం యోగాభ్యాసం అవన్నీ ఉన్నాయి, ఆ గొడవ ఎందుకు రావా అంటాడు వశిష్ఠుడు.
ఎందుకంటే ఇది సర్కస్, ఇందులో గడిపోయిన తర్వాత మనుషులు వేరుగా మారిపోతారు. తత్వ విచార మార్గంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఏ మహిమలు ఏ మహత్తులు ప్రదర్శించరు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు కూడా. అనుకోకుండా అటువంటి జ్ఞానులు ఉన్న కారణం చేత ఏదైనా జరిగితే జరగలిగారు, దాంతో వారికి సంబంధం లేదు. అందుకని ఆ మార్గంలోకి వెళ్ళొద్దని చెబుతారు, యోగ మార్గంలోకి. ఎందుకంటే జరిగే అతను తెలుస్తూ ఉంటే అక్కడి నుంచి మహాయోగండి అంటారు, దర్శనాలు మొదలు పెడతారు. ఇంకా పంచలు పళ్ళు పాదాభివందనాలు పారితోషికాలు ఆశ్రమాలు పీఠాలు బ్లాక్ మనీ, ఇంకా రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు, ఇంకా అయిపోతుంది, ఇంకా పతనం. ఇంకా అమ్మవారు ఉండదు, ఈ బొమ్మవారిలో ఉంటారు అందరూ. అందుకే ఆ మార్గం వద్దంటారు. కానీ చేయగలిగితే అది కూడా గొప్ప విషయం. కృష్ణుడు 2 మార్గాలు చెప్పాడు. ఏకం సాంఖ్యం చ యోగం చ అన్నాడు. 2 ఒకటేనయ్యా, కొంచెం మనుషుల విధానాలను బట్టి చెప్పవలసి వస్తుందని తప్పితే 2 ఒకటే. పైగా యోగ మార్గం స్త్రీలకి ఎంతవరకు అనుకూలమో ఎలా పనికొస్తుందో నేను చెప్పలేనమో నన్ను మన్నించండి. కానీ సాంఖ్య మార్గం స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ పనికొస్తుంది. తత్వ విచారమే కదా, విచారణకి ఎవరికైనా అధికారం, మనస్సు ఉన్న వాళ్ళందరికీ అధికారం ఉంది, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. దీనికి శుచి శుభ్రంతో కూడా నిమిత్తం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. మనస్సు ఆలోచనకు శుభ్రమే ఉందండి, మనస్సు నిత్య నిర్మలం. ఇది గొప్ప విషయం. ఆ తత్వ విచారమే ప్రాణదహ, అందుకే ప్రాణశక్తి దాని మీద ఆధారపడింది కూడా యోగ మార్గం అన్నారు, లేదా సాంఖ్య మార్గం. ప్రణవక ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ చేసేటువంటి యోగ మార్గంలో చేసే ధ్యానంలో భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ దృష్టిని భ్రూమధ్యంలో పెట్టి ఓం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ అంటాడు. యోగ మార్గంలో మాట ఇది. ప్రణదక ప్రణవక పణక ఇవన్నీ దానికి సంబంధించినవి. ఊర్ధ్వగ సత్పథాచారక, ఆ ఊర్ధ్వగ శబ్దం నుంచి ఊర్ధ్వరేతస్కుడు కావడం, ఆకాశం వరకు వ్యాపించినటువంటి చక్ర సంచారం చేయడం, ఆ పైన ప్రాణశక్తి మీద ఆధారపడడం ప్రాణదక, ఆ పైన ప్రణవ జపం చేయడం ప్రణవక, ఇప్పుడు పణహ. ఇదంతా యోగ మార్గం. ఆ ప్రజాగరహ అనేది ఉందే యోగ మార్గం ద్వారా సాధ్యం అవుతుంది, లేదా సాంఖ్య మార్గం ద్వారా నిత్య జాగరూకంగా మనసు జారిపోకుండా అదే దృష్టితో ఉండేలా చూసుకుంటే చాలు, అది సాధ్యం అవుతుంది. దేనికైనా సాధ్యం. ఇది పూర్తిగా యోగ మార్గం. ఊర్ధ్వగ సత్పథాచారక ప్రాణదక ప్రణవక అంతవరకు. ఇప్పుడు పణక ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యానాన్ని ఓంకారంతో చేయడం, ఆ పైన పణక పణశబ్దానికి వ్యవహారం అని అర్థం. వ్యవహారం ఎలా వచ్చిందండి లోకానికి? బ్రహ్మ సృష్టి అన్ని కలిపి 5 లక్షణాలు చెబుతారు. అస్థి భాతి ప్రియం నామ రూపచేత్యంశ పంచకం. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం. ఆద్యత్రయం బ్రహ్మభాగం నామరూపాత్మకం జగతు. అస్థి భాతి ప్రియం రూపం నామ 5 మాటలు, 5 భాగాలు. అస్థి ఉంది, భాతి ప్రకాశిస్తుంది, ప్రియం ఆనంద స్వరూపమే ఉంది, ఆ పైన రూపం ఒక రూపం ఉంది, నామ ఒక పేరు ఉంది. ఈ రూపం నామం 2 జగత్తుకు సంబంధించినవి. పరమాత్మకు రూపము లేదు, పేరు లేదు, కానీ అది అస్థి, అది ఉంది. అది భాతి, అది ప్రకాశిస్తోంది. అది ప్రియం, అంతిమంగా అందరికీ ఆనందం కలిగించేది అదే. ఆ ప్రియం దగ్గరే విడిపోయి రూపం నామం వచ్చే చూడండి. మీకు ఈ ప్రియాన్ని మీరు నామరూపాలకు అంకితం చేసుకుంటే లౌకికం, లేదు ఆ ప్రియాన్ని అస్థిభాతికి అంకితం చేసుకుంటే పారమార్థికం. అందుకే ప్రియం అనేది అని మధ్యలో పెట్టారు. అస్థిభాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం. ప్రియాన్ని ఇటు లాగుతావా అటు లాగుతావా, ఇటు లాగితే ఆనందం వేరు, అటు లాగితే ఆనందం వేరు. ఈ రూపం నామం ఆనందాలు అయిపోతాయి, ఉండవు. నామరూపాలు లేకుండా పోవడం అంటారు, అస్థిభాతి లేకుండా పోవడం అని అనరు. నామరూపాలు ప్రియం అనుకుంటే నామరూపాలు లేకుండా పోతాం, అవి ఉండవు. కాబట్టి అస్థిభాతి ఉన్నది, ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపమే నాకు కావాలంటే అది దొరుకుతుంది. ఏది కావాలో తెలుసుకో, 2 ప్రియమే. అందుకే బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అని త్రిసుపర్ణ మంత్రాలు చెప్పారు వేదంలో. బ్రహ్మ దృష్టితో చూడు, మధు దృష్టితో చూడు, తీయని దృష్టితో, లౌకిక దృష్టితో వేర్రివాడ చూస్తే 2 ఒకటేనయ్యా. బ్రహ్మమేవ మధుమేధయా, ఆ బ్రహ్మనే లోక దృష్టితో నువ్వు చూస్తున్నావయ్యా ప్రియమని, అంతకంటే ఏం లేదయ్యా. ఎంత చక్కగా ఉందండి స్పష్టంగా. ఆధారణల యోధాతా పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణః ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిద్ ఏకాత్మా జన్మ మృత్యు జరాత్యగః. 103వ శ్లోకం. ప్రమాణం ప్రమితి సంవితు. ప్రమితి అనేది సంవిత్ జ్ఞానం అని అర్థం. స్వయం ప్రమా అదే ప్రమాణం. ప్రమాణంగా మనం దేని భావించాలంటే జ్ఞానమే ప్రమాణం. ఏమిటా జ్ఞానం? జ్ఞానం అత్యంత నిర్మలం పరమార్థతః. విష్ణు పురాణంలో చెబుతారు, జ్ఞానం అత్యంత నిర్మలం అత్యంత నిర్మలం జ్ఞానం పరమార్థతః. తమేవ అర్ధస్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం.
వాస్తవంగా పరమార్థత జ్ఞానం అనేది అత్యంత నిర్మలం, అందులో ఏవీ చేరే అవకాశం లేదు. అందుకే కృష్ణమూర్తి గారి తత్వంలో ఏమీ చేర్చకు, పేర్చకు, ఆలోచించకు, వర్ణించకు, కవిత్వం చెప్పకు, ఎవ్వరికీ చెప్పకు, అలా చూడు చూడు చూడు. ఇది విసుగ్గా ఉంటుంది కానీ, చికాగ్గా ఉంటుంది కానీ అసలు తత్వం అది. అత్యంత నిర్మలం అంటే అంతేనండి. ఏదో చేరిందంటే ఏదో వస్తుంది. మనం ఒక్కళ్ళం కూర్చున్నప్పుడు చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతాం మాట్లాడకుండా. ఎవరో రాగానే ఏదో మాట వస్తుందా రాదా? ఆ ఒక్కళ్ళం కూర్చున్నప్పుడు కూడా మాటలు ఆగిపోవచ్చు, మనస్సు పనిచేస్తుందిగా. ఆ మనస్సు కూడా ఏకాగ్రం చేయడమే జ్ఞానం. అది అత్యంత నిర్మలం పరమార్థత. కానీ భ్రాంతి దర్శనత, లోకం అనేటువంటి భ్రాంతి రూపంలో చూస్తూ ఉండడం వల్ల తమేవ అర్ధస్వరూపేణ, అదేదో కొన్ని విభాగాలై ఇది ఇదని అది అదని పేర్లు వచ్చే లేదా ఏముందయా అన్నాడు. అదే ప్రమాణం అంటే అర్ధస్వరూపం కాకుండా, అర్ధవాదం కాకుండా అసలైనటువంటి నిర్మల జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చూడు. అదే స్వయం భ్రమ. ప్రమితి సంవిత్ అంటే జ్ఞానం, అది ప్రమితి, అదే జ్ఞానం. నిజమైనటువంటి స్కేలు కొలత కాదు, అది కొలతలకు అందని వ్యవహారం. మానాభావాన్ నతద్భేదక అంటారు శంకరాచార్య. ప్రాణనిలయక, ప్రాణములు ఆరింటికి, ప్రాణములు పంచప్రాణాలకు నిలయంగా మనకి ప్రాణ అపానములు ప్రధానం. పంచప్రాణాల్లో ప్రాణం అపానం ప్రధానం. సరిగ్గా కింద ఉండే 3 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, ఈ 3 అపానవాయు సంచారానికి సంబంధించినవి. పైన ఉండే 3 చక్రాలు అనాగతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం ప్రాణవాయువు సంచారానికి సంబంధించినవి. ఆక్సిజన్ని పైకి ఇలా పంపించడం, అందించడం పై 3 చక్రాలు చేస్తాయి. అనాగతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం. తిన్న ఆహారాన్ని అది రసం రూపంలోకి మారాక ఆ చెత్త మాలిన్యాన్ని కిందికి పంపించేటువంటి వ్యవహారాన్ని మణిపూర చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం చూస్తాయి. ఆ రకంగా మరి అపానవాయువు, ప్రాణవాయువు రెండింటి సంచారాన్ని చూస్తున్నట్టే కదా. ప్రాణ నిలయక, ప్రాణభృతు, అపాన చక్రం, అపానం 3 చక్రాలు అపాన మార్గ సంచారాన్ని చూస్తే, 3 చక్రాలు ప్రాణమార్గ సంచారాన్ని చూస్తే, ప్రాణాపానాలు రెండింటినీ భరించి ఉండేది భగవత్ స్వరూపమే, ఆత్మ చైతన్యమే. అందుకని దాన్ని ప్రాణభృత్ అన్నారు. ప్రాణజీవనక, ఆత్మారాముడు అమ్మ అంటారు మన భాషలో చెప్పాలంటే, అదే ప్రాణజీవనక. ఏదో కాస్త 2 ఇడ్లీ బారేస్తే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాం, ఆత్మారాముడు శాంతిస్తాడంటారు. దానికి కూడా దేవుడు పేరెట్టారు మనవాళ్ళు. ఆ పేరు చెబితే కానీ కాస్త తినరు అని. ఆత్మారాముడు శాంతించాలమ్మా, శరీరానికి క్షోభ పెట్టకూడదు. ఎందుకంటే ప్రాణజీవనక దాని మీద ఆధారపడి ఉంది అది. ఆ శరీరం ఒక రూపం ధరించాం, దానికి కొంత ఆహారం కావాలి, అది బతికుండాలి, అది దాని ప్రక్రియలు దానికి ఉన్నాయి. అది మళ్ళీ మితి దాటి పెడితే దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. మంచిది, ఆహారం తీసుకుని తీరాలి. నిరాహార దీక్షలు లేదా ఉపవాసాలు కూడా ఎక్కువ చేయడం ప్రమాదకరమే. ఎందుకంటే ప్రాణభృత్, ప్రాణజీవనక, ప్రాణనిలయక అన్నీ ఒకే ఒక భగవత్ స్వరూపం అవుతున్నప్పుడు మనం చేయొద్దండి మరి అది. ప్రమాణం ప్రాణనిలయ, ప్రాణభృత్, ప్రాణజీవనక, తత్వం తథ్యం సత్యం అమృతం, తథ్యం అమృతం సత్యం పరమార్థత. భగవత్ స్వరూపం తత్వం, అది నువ్వే, అది నువ్వే. చాలా స్పష్టంగా విష్ణు సహస్రం అద్వైతాన్ని ఒక్క మాటలో ప్రతిపాదిస్తుంది. తత్వం, అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే. తథ్యం, సత్యం, అమృతం అని దీనికి వ్యాఖ్యానం రాశారు. అది నువ్వే అంటే మళ్ళీ దీనికి అది కూడా నువ్వే, దానికి రూపమైన జీవుడు వేరే, ఇవన్నీ పక్కకి లాగడమేనండి. ఇష్టం లేని వాళ్ళు చేసే వ్యాఖ్యానాలండి. అద్వైతం ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు శంకరాచార్య వైభవానికి కన్ను కుట్టిన మహానుభావులు రాసిన వ్యాఖ్యానాలండి. ఇక్కడ మళ్ళీ పనిచేసేదంతా అహంకారమే, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరిస్తే మన ఉనికిని మనం కోల్పోవలసిందే, రెండో మాట లేదు. ఆ ఉనికిని కోల్పోవడం ఇష్టం లేకే వేరే రకరకాల ఆచార్యులు రకరకాల సిద్ధాంతాలు సృష్టించారు. ఇంకా దాని నుంచి ఏదో పీకడం, ఏదో లాగడం. తత్వమసి అంటే తత్వమపి అసి, అపి లేదు అక్కడ. అపి అనేది వీరు పెట్టేది, పెట్టద్దు అలాగా. అదేదో వ్యాఖ్యానం చేయడం, దానికి ఏదో సూత్రం చెప్పడం అక్కర్లేదండి, చాలా స్పష్టంగా ఉందండి. తత్వం అంతే, 2 బాధలు కూడా చెప్పేశారు అక్కడ. అది నువ్వే తెలుసుకో. ఎలా తెలుస్తుంది? తత్వవితు వెనకాల చెబుతున్నారు. తత్వం, తత్వవిత్, ఏకాత్మ, ఈ 3 అర్థమైతే తెలుస్తుంది. అర్థం చేసుకుందాం. తత్వం అది మనమే, జీవుడే దేవుడు, రెండో మాట లేదు. జీవోదే వత్సనాతనక,
అహం బ్రహ్మాస్మి ఏకమేవాద్వితీయం బ్రహ్మానేకనానాస్తి కించన ఏకం సద్విప్రా బహుధా వదంతి అన్యోసావన్యోహమస్మీతి న సవేద యదా పశురితి ద్వితీయాద్వై భయం ఏతస్మిన్నుదరమంతరం కురుతే ఏతస్మిన్నుదరమంతరం కురుతే తస్మాద్వై భయం భవతి. ఇలా ఎన్ని వేదవాక్యాలు మీరు ప్రమాణంగా అంటే అన్ని వందలు వేలు చూపించవచ్చు. మనం వేలు చూపిస్తున్నా సరే వేలెట్టు ఎందుకు లాగుతారు అంటే అహంకారం. ఇది వేరే ఇంతకాలంగా మనం కల్ట్, ఇది ఇంగ్లీష్ మాట కల్ట్. ఈ శాఖ మందు ప్రత్యేకం, ఇది ఉండకపోతే ఆ ప్రత్యేకత లేకపోవడమే సృష్టి. లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు, అహంకారాలు పెరుగుతూనే ఉంటాయి. అలాగా ఊరికి వీరి విగ్రహం 200 వారి విగ్రహం 400, ఉపయోగమే లేదు ఇక్కడ. ఎవరికి మనోనిగ్రహం లేదు, విగ్రహాలే ఉన్నాయి బాగా. దాని ప్రయోజనాలు ఏం కలగవు దానివల్ల, ఇంకాస్త అహంకారాలు పెరుగుతాయి. అందుకని తత్వవితు అది ఎవరు తెలుసుకుంటారో బ్రహ్మైవ మనీషా పంచకం ప్రమాణం, అనేక శాస్త్రాలు ప్రమాణం. యత్ సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః. ఏ సౌఖ్య మహాసాగరంలో మునిగిపోతే ఆనందం అంటే ఏమిటో అనుభూతి చెందగలిగితే దాని నుంచి లవలేశ మాత్రంగా ఇంద్రాదుల ఆనందాలన్నీ కనిపిస్తాయో అది బ్రహ్మానందం. యచ్చిత్తే నితరాం ప్రశాంతికరణే లబ్ధ్వా నిర్వృతగా. ఈ ఆనందాన్ని పొందితే మనస్సు పూర్తిగా శాంతిమయమైన మహాసాగరంలో తేలియాడుతూ ఉంటుందో అది బ్రహ్మానందం. యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవితు. ఆ నిత్య సుఖసాగరంలో మునిగి తేలేవాడిని మీరు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మను తెలుసుకున్నవాడు, భక్తుడు, యోగి అంటారేమిటయ్యా? వాడే భగవంతుడు. యఃకశ్చిత్ స సురేంద్రవందిత పదో నూనం మనీషామమా. అటువంటి వాడు ఎవడున్నాడో ఈ సృష్టిలో వాడికి నమస్కారం, వాడే భగవంతుడు అన్నాడు శంకరాచార్య మనీష పంచకం. తత్వవిత్ అంత గొప్పది, అంత గొప్పతనం తత్వవిత్ కావడం అంటే. ఏకాత్మా ఆత్మావా ఇదమగ్ర ఏకయేవ ఇదమగ్ర ఆసీత్ అని వేదమే చెబుతోంది. అన్నిటికంటే ముందుగా ఉన్నది ఒక్కటే ఆత్మ. దాని నుంచి వచ్చినటువంటి భ్రమలే ఇవన్నీ. ఏకాత్మ భావన కుదిరితే తప్ప ఒక మనిషి బాగుండడు, ఒక కుటుంబము బాగుండదు, ఒక దేశము బాగుండదు, మొత్తం ప్రపంచము బాగుండదు. మన శరీరంలో అవయవాలన్నిటికీ ఏకాత్మ లేకపోతే శరీరం కుదిరిందా అండి? కన్ను రకంగా కాలో రకంగా వెళ్ళిపోతే కుదురుతుందా? మనకు చిన్నప్పుడు పాఠం ఉండేది మాకు, పొట్ట నేనేమీ తిన్నాం, నాకు సరైన ప్రాధాన్యం లేదు ఈ శరీరంలో, నేను తిన్నాం, ఏమవుతుందో చూద్దాం అందుట. పొట్ట, కాళ్ళు మేము పని చేయం అన్నాయి, చేతులు మేము పని చేయం అన్నాయి, మేము చేస్తున్నాం, మాకు గుర్తింపు లేదు. అస్తమానం కుడిచే ఎందుట నేనే అన్నిటికీ పనికొస్తున్నా, ఎడంచేయి దేనికి రావట్లా, నేనెందుకు చేయాలి, నేను చేయను ఎందుకు. మాకు చిన్నతనంలో ఉండేది ఓ పాఠం 3వ తరగతి విచిత్రంగా. కళ్ళు మేము చూడం, మేము అలసిపోయాం అన్నాయి. చెవులు మేము వినం ఇంకా అన్నాయి. అన్నీ తలవమాట అనుకుంటే పొట్ట బయటకు వచ్చి నేను ఏమీ తిన్నాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎదురు అన్నీ వచ్చి దాని కాళ్ళ మీద పడ్డాయట. నువ్వు తింటే కానీ మేమేం పని చేయలేమని. ఇది ఏకాత్మ. అందుకే భగవంతుడు కళ్ళు 2, చెవులు 2, కాళ్ళు 2, చేతులు 2 ఇచ్చాడు, పొట్ట ఒకటే ఇచ్చాడు. ఒక పొట్టు ఉంటేనే అక్రమంగా సక్రమంగా రకరకాలుగా తినేస్తున్నారు, 2 పొట్టలు ఉంటే చెప్పేది ఉంది. శరీరంలో ఏకాత్మ, ఒక పొట్ట లేకపోతే, ఒక నోరు లేకపోతే ఏమిటి? అలాగే కుటుంబంలో ఏకాత్మ. ఇది మనం అనుకోకపోతే కొడుకోదారి, కూతురోదారి, పెళ్ళమోదారి, మొగుడోదారి, లేకపోతే కుటుంబం అలాగే దేశం. ఈ రాష్ట్రం తన బడ్జెట్, ఆ రాష్ట్రం తన బడ్జెట్. ప్రాంతీయ పార్టీలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడికెక్కడ ప్రాంతీయ సామ్రాజ్యాలు ఏర్పడిపోతే దేశ సమైక్యతకు ఎప్పటికైనా భంగమే, ఇబ్బందే. అది ఏదో ఒక రకంగా ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం లేకపోతే ప్రాంతీయమైన తగాదాలు విచ్చలవిడైపోతాయండి. చాలా ప్రమాదం అది. అది ఎక్కడ ఏకాత్మ భావన. అలాగే ఇంకా అంతరాత్మ పరమాత్మ విషయంలో చెప్పేది ఏముందండి? సృష్టి ఇన్ని విధాలుగా కనిపిస్తూ ఉన్న ఏకాత్మ, తత్వవిద్ ఏకాత్మ. ఆ ఏకాత్మ భావనని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.